యోగా టీచర్ సర్కస్ టీచర్స్ అయిపోయారు. ఉమ్, యోగా సైన్స్ అమ్మ. యోగా అనే సబ్జెక్టు మనసుకు సంబంధించింది. అందరికీ మనం సోషల్ మీడియాలో చూసేది కానీ ఎక్కడైనా చూస్తే సర్కస్ చేస్తూ ఉంటారు. అది యోగా కాదు అసలు. ఉమ్, ఉమ్, మీరు యోగ సూత్రాస్ తీసుకుంటే పతంజలి యోగ సూత్రాసు Hmm. ఎక్కడ ఆయన ఆసనాల పేర్లే రాయలేదు. ఎక్కడ ఉమ్, ఒక ఆసనా పేరు లేదు అందులో. ఒక ఆసన ఫోటో ఉండదు. మనకేంటంటే శరీరం కనపడుతుంది కదా అని సర్కస్. యోగా టీచర్ సర్కస్ టీచర్స్ అయిపోయారు. యోగా సైన్స్ అనేది ఇప్పుడున్న మానవాళికి మనసుని కుదుటపరచాలంటే రెండే రెండు ఉన్నాయి. చాలా రఫ్ గా మాట్లాడతాను. ఓకే, మాట్లాడొచ్చా? రెండే రెండు మనసుకి మందు. ఒకటి మందు తాగడం, రెండు యోగా. ఓకే. మందు తాగితే లివర్ డ్యామేజ్ అవుతుంది, ఉమ్, ఉమ్, రకరకాల జబ్బులు తెలిసిందే కదా నీకు. రెండవది యోగా. Hmm. వేరే ఛాన్సే లేదు ఇంకా. సో 100% మనసుకి మందు యోగా. నేను యోగా టీచర్ గా చెప్తలేదు. నేను బేసికల్ గా నేను ఇంజనీర్ని, టాటా డొకోమోలో GM గా చేసిన. నేను ఒక టీచర్ కి అసిస్ట్ చేస్తా ఉండేవాడిని. ఉమ్, అసిస్ట్ చేస్తున్నప్పుడు స్టూడెంట్స్ లో మార్పులు చూసి నాకు మతిపోయేది. ఉమ్, ఏంటి 5 రోజుల్లో చనిపోదాం అనుకునేవాడు నార్మల్ గా అవడం, ఉమ్, భయంకరమైన యాంగ్జైటీ పేషెంట్ నార్మల్ గా అవడం, ఉమ్, ఎన్నో నెలల నుంచి బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నాడు 5 రోజుల్లో తగ్గిపోయిందంటే, Okay. అవన్నీ చూశాక ఇదేదో మానవాళికి ఏమైనా చేయొచ్చు అన్న ఉద్దేశంతో జాబ్ రిజైన్ చేసి నేను ఫుల్ టైం కోచ్ని. నా పని యోగా స్ప్రెడ్ చేయడం. ఓకే, అద్భుతం.